అంత మీరు చిన్న వయసులో ఎన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు మీరు ఒక చోట ఒక ఇంటర్వ్యూలో చూశాను ప్రసన్న గారు, మీరు ఇల్లు అద్దెకి తీసుకునే టైంలో మిమ్మల్ని నానా రకాల మాటలు అన్నారు. అద్దెకి కాదండి, ఫ్రీగా ఇచ్చారు నాకు. అదే ఫ్రీగా ఇచ్చారు, బట్ అద్దెకి తీసుకోబోతుంటే మీకు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి రకరకాల మాటలు అన్నారు అవునవును మీ గురించి. అవును. లోకం అంతా తీరు అలా ఉంది కదా, అప్పుడు మీరు ఎలా సమాధాన పరుచుకుంటారు మిమ్మల్ని మీరు? అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక పంది దగ్గర సెంటు వాసన మనం చూడలేం, ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. మందికేం తెలుసు సెంటు వాసన అని అంటారు కదా. ఇప్పుడు మోటు సామెత. లోకము లోకము దుష్టుని యందున్నదే అని ఉంది బైబిల్లో. సో దుష్టుని యందున్నటువంటి వాళ్ళ దగ్గర నేను మంచి ఎక్స్పెక్ట్ చేయలేను. అవును. అందుకని నేను అందుకే ఒక కవిత రాశానండి, సమాజమా ఇది నీకు సమంజసమా. అప్పుడు రాశాను, అదే టైంలో రాశాను. మీరు అన్నారు కదా, ఒకసారి చెప్పరా కవిత? కవిత చెప్తానండి, చాలా బాగుంది ఆ కవిత. సమాజమా నీకు సమంజసమా. నీకు సమంజసమా. ఎందుకంటే నాకు ఇల్లు ఫ్రీగా ఇచ్చేలోగా వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఈమె ఎవరితోనో ఉంటే వాళ్ళు ఇచ్చారన్నారు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ లోకం ఎట్లుందంటే చెడు చేస్తేనే డబ్బులు వస్తాయి. నేను చెప్పనా, చెడు అనే దగ్గరంతా ఈవిల్ పవర్ ఉంటుందండి. ఈవిల్ ఎప్పుడు మంచి చేయదు. అందుకే నేను పాటలో రాశా, సాతానుకు చిప్ప మిగిలింది అని రాశా. చిప్ప పట్టుకున్నాడు మనకేం మేలు చేస్తాడు? ఒక బెగ్గరు మనకు ఇల్లు ఇస్తాడా? సో ఈవిల్ పవర్తో మనం ఏమి తెచ్చుకున్నా దానిపైన దానికి టోటల్గా అధికారం ఉంటుంది. అందుకే యేసుప్రభు ఏమంటాడు తెలుసా, ఈ లోక అధికారి నా దగ్గరికి వస్తున్నాడు కానీ వాడికి సంబంధించింది నా దగ్గర ఏమీ లేదంటాడు. అర్థమవుతుంది? అంటే ఈవిల్ది నా దగ్గర లేదు, సో వాడికి నా మీద అధికారం లేదు ఆటోమేటిక్గా. ఇప్పుడు పోలీసు వ్యాన్ పోతుంటుందండి, మనం భయపడతామా? అదే అక్కడ ప్యాకెట్ ఆడేటోళ్ళందరూ పరిగెత్తుతుంటారు. నేను చాలాసార్లు చూసిన అసెంబ్లీ దగ్గర కూర్చొని ప్యాకెట్ ఆడుతుంటారు. అక్కడ ఆ వ్యాన్ దినలకల దుంకిపోతారు. అవును. మనం పక్కనే ఉంటాం, ఎందుకు పోము? ఎందుకంటే వాళ్ళు పట్టుకోవడానికి మనలో ఏమీ లేదు కాబట్టి. అవును, అంతే కదా. అంతే కదా. అట్లాగే దుష్టునికి, లోకము దుష్టుని అందున్నది. ఈ దుష్టునికి సంబంధించినటువంటి ఈవిల్తో మనం ఏదైనా చేస్తే అప్పుడే డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. కానీ ఈవిల్ పవర్ని దేవుడు సిలువలో చితకదొక్కాడు, వాడికి చిప్ప మిగిలింది, వాడు మనకి ఏమి చెయ్యలేడు. అందుకే నేను స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూటు మారింది. ఇక వాడి కింద కాదు నేను ఉండేది. ఇప్పుడు నేను దేవుని కిందకు వచ్చేసిన, వెలుగు సంబంధిని అయిపోయినాను. ఇప్పుడు చీకటి సంబంధి కాదు నేను. అట్లా రాశాను. ఇప్పుడు మీకు ఆ కవిత వినిపిస్తాను. సమాజమా ఇది సమంజసమా? ఎస్, ఆ కవిత వినిపిస్తాను. అప్పుడే రాశానండి ఇది. అన్యాయాన్ని ఎదిరించమంటావు, ఎదురు నిలిస్తే తెగించిందంటావు. సమాజమా ఇది నీకు సమంజసమా. బ్రతుకలేక పడిచేస్తే అయ్యో పాపం అంటావు. అంతే కదా, అన్ని ఛానల్స్ అంటాయి అయ్యో పాపం అని. రంగుల కలల బ్రతుకుకు మాత్రం పాడెకడతావు. అంటే మన డ్రీమ్ గన ఇట్లా ఉండాలని మనం ధైర్యంగా అడుగేస్తే పాడెకడుతుంది. సమాజమా ఇది నీకు సమంజసమా. గాలి మాటల మేడ కడతావు, ధైర్యపు అడుగును మాత్రం కాల రాస్తావు. సమాజమా ఇది నీకు సమంజసమా. కన్నీటి కళ్ళ వెనుక గాథ వింటావు, నీ దాకా వస్తే నాకెందుకంటావు. బా. సమాజమా ఇది నీకు సమంజసమా. అందుకే ఎదురు తిరుగుతున్నా, నీకు దూరం వెళ్తున్నా, నన్ను నేను నీలో కలుపుకోలేకున్నా, కసితో నా కథ నేనే రాసుకున్నా, ఓటమో గెలుపో ముందుకే సాగిపోతున్నా. అప్పుడు రాసుకున్నా నీ కవిత. నా కథ నేనే రాసుకుంటా, నేను నీతో కలవలేను, ఇంకా నేను సొసైటీలో ఉన్నా అనేది నేను తీసేస్తాను. ఎందుకంటే సొసైటీకి అసలు అర్థం పర్థం లేని సొసైటీ ఇది. అందుకనే నేను చాలా దూరం ఉంటానండి సొసైటీకి. అవునా? అసలు కలవరా? ఫ్రెండ్స్ గిన్స్ ఉంటారా? అందరు ఉంటారు నాకు. అసలు నా మనసు మీరు ఎక్కడ పెట్టరు, అది అక్కడే పెడతారు. అంతే. అంతేనా? మరి మీ తెలిసిపోతుందండి, రియల్గా ప్రేమించే వాళ్ళు, డూప్లికేట్గా ప్రేమించే వాళ్ళు తెలిసిపోతుంది, ఈజీగా గుర్తుపట్టవచ్చు. కుటుంబం ప్రసన్న గారు మీకు? నాకు 2 పిల్లలండి. పాప ఇంటర్ 2nd ఇయర్, బాబు వచ్చేసి 6th క్లాస్. 12 years, 5 years గ్యాప్ ఇద్దరికి. దేవుడు ఎరుకలోకి వచ్చాక కూడా మీరు కష్టాలు పడ్డారు కదా వివాహం సంబంధించి అండ్ ఆల్ దట్. మరి అది ఎలా సమాధాన పడ్డారు? నేను దేవుడి మాటల మార్గంలోనే ఉన్నాను కదా అంటే అన్నీ కరెక్ట్ చేయాలని అనుకోవచ్చు కదా మీరు. అర్థం కాలేదండి. సో మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో
మీకు చిన్న చిన్న గొడవలు కావచ్చు, విడిపోవడాలు కావచ్చు, ఇవన్నీ భగవంతుడి మార్గంలో ఉన్నప్పుడే ఎలా జరిగాయని మీకు మీరు ఎలా సమాధానపడ్డారు? ఎందుకంటే మీరు 18 ఇయర్స్కి ఒక హార్ట్ బ్రేక్ అయింది. అవును. ఆ తర్వాత మీరు జీవితం తెలుసుకుంటూ సరే అనేక పరిస్థితుల్లో సందర్భాల్లో వస్తున్నప్పుడు కూడా ఇంకొక హార్ట్ బ్రేక్ కూడా దాదాపు అయినట్టే కదా. దాన్ని ఎలా సమాధానపడి రెండోసారి ఎందుకు జరిగింది ప్రభా అని అడగలేదా? నేను అడగలేదు. అప్పటికే నాకు దేవుడి యొక్క విలువ నాకు అర్థమైంది. యాక్చువల్గా నేను విడిపోవడానికి కారణం ఏంటంటే నేను 18 ఇయర్స్లో దేవుని నమ్ముకున్నా. ఆయన ప్రేమ నాకు అర్థమైంది. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, నవ్వు అంటే ఎట్లుంటుందో మర్చిపోయానండి 18 ఇయర్స్లో. అంతగా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను. అయ్యయ్యో. అందుకే నేను ఒక పాట రాసా చూడండి. నలిగిపోయిన నా బ్రతుకు నవ్వు ఎరుగని జీవితాన్ని నింపడానికి మా డాడీ ఖాళీ అయిపోయాడయ్యా, ఇక మొక్కకుండా ఉండగలనా, నిన్ను మొక్కకుండా ఉండగలనా, ఉండగలనా యేసును నమ్మకుండా ఉండగలనా. అప్పుడు రాశాను. అంటే నవ్వు ఏదో ఎరగని నన్ను ఆయన బ్రతికిస్తే కదా ఆయనకు భార్యనైనా నేను. అంతే కదా. సో నాకు మెయిన్ రూట్స్ మర్చిపోలే నేను. నా దేవుడి కంటే ఎక్కువ నాకేది కాదు. ఆయన నన్ను బ్రతికించినప్పుడు సింపుల్గా నువ్వు పాటలు పాడకూడదు, యూట్యూబ్లో పెట్టకూడదు పాటలు, తర్వాత మీటింగ్స్కి వెళ్ళకూడదు. అరే నేను ఇప్పుడు ఒక డాక్టరే ఏదైనా మేలు చేస్తే 10 మందికి చెప్తాం, వాళ్ళు అట్లాంటి శ్రమలో ఉన్న వాళ్ళకి చెప్తాం. అటువంటిది నా దేవుడు చేసినది నేను చెప్పకుండా నువ్వెవరు ఆపడానికి? ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ఇల్లీగల్ కనెక్షన్స్ ఉండేవి, నాకు పెద్ద అనిపించలే, కానీ చెప్పేదాన్ని. ఇల్లీగల్ కనెక్షన్లో ఉండి ఒకవేళ నువ్వు చనిపోతే దేవునికి దూరం అవుతావు అని చెప్పేదాన్ని. నాకు అవన్నీ పెద్ద ప్రాబ్లం అనిపించేది కాదు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టు అన్నప్పుడు అది నాకు నంబర్ 1 ప్రాబ్లం. నేను అందుకే రాశాను. ఏం పాట రాశానంటే ఆయన ఉన్నప్పుడే రాశాను ఇది. జీవము కలిగిన దేవుని సంగమా, నిన్ను ఆపడం ఎవడి తరమో చెప్పుమా, నిన్ను ఆపడం ఎవడి తరమో చెప్పుమా. బ్యూటిఫుల్. క్రీస్తే శిరసయ్యుండగా నేనే శరీరం అంటివి, క్రీస్తు కనులలో నిండుగా కంటి పాప నేనంటివి, నిన్ను ముట్టడము ఎవడి తరము చెప్పుమా. అప్పుడు కాలంలో రాసిన పాట. ఇంకొక పాట రాశానండి. ఒకసారి ఏదో ఇట్లా ఛానల్లో నన్ను పిలిచారు. నా పాటలు చాలామందికి ఆదరణ కలిగిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక 1/2 అవర్ ప్రోగ్రాం పెట్టి లైవ్లో రిసీవ్ చేసుకోవాలి నేను కాల్స్. నన్ను పంపించేవాడు కాదు ఈయన. అయితే నేను కోర్టుకు వెళ్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అది ఎవరో లైవ్లో చూశారు, మా హస్బెండ్కి చెప్పారు. వెంటనే కోపం చేసేసి నా మీద, నువ్వు ఎట్లా పోతావు నువ్వు అది ఇది అనేసి మీదికి కొట్టడానికి వస్తే నేను అన్నా, ఇప్పటి నుండి నేను నిజం చెప్తా, నువ్వు పంపిస్తావా? నిజం చెప్పిపోతా. నేనైతే దేవుడు దాపను, ఇంపాసిబుల్. ఎందుకంటే నేను బ్రతికినా కాబట్టి నీకు భార్యనైనా, ఆయన నన్ను బ్రతికించాడు. సో నాకు ఆయననే దూరం చేస్తే నేను ఎందుకు బ్రతికేది? సో నేను డైరెక్ట్గా చెప్పేశా. అప్పుడు ఆ టైంలో చాలా దుఃఖం అనిపించి ఈ పాట రాశా. ఏం రాశానంటే, ఆ రోజు వర్షం వచ్చిందండి. కింద పిచ్చి పిచ్చి పూలన్నీ ఇట్లా అవి రెడ్గా అన్ని రకాలుగా ఉంటాయి, చూసారా స్వప్న గారు? చిన్న ఫ్లవర్స్ చాలా ముద్దుగా ఉంటాయి అవి. అవన్నీ ఇట్లా వికసించాయి. నా బాబు చిన్నోడు అన్నం పెడుతూ చూసా. అప్పుడు రాసాను ఈ పాట. ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను, నీపై దేవుని ప్రణాళికలను. తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు. తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా,
ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, అట్లా రాసుకున్నా. అంటే ప్రతిదండి ఏ సిచ్యువేషన్ వచ్చినా ఒక అద్భుతమైన పాట నా నుండి బయటకు వచ్చింది. ప్రతి సిచ్యువేషన్లో అద్భుతమైన పాట. అలా మీరు పాటలు రాస్తూ ఎన్ని పాటలు అయ్యాయి? ఒక 200 వరకు రాశాను స్వప్న గారు. అండ్ వృత్తిపరంగా ఇప్పుడు మీరు ప్రసన్న గారు ఏం చేస్తారు? మీరు ఇప్పుడు నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చానండి. ఒక చిన్న ప్రేయర్ గ్రూప్ నడిపిస్తాను నేను. తర్వాత పాటలు పాడడానికి చాలామంది పిలుస్తారు, వెళ్తూ ఉంటాను. అట్లాగూ నా వీడియోస్ ఎమోషన్ వస్తుంది కదా పాట, మంచి అందులో గుండెల్లోంచి మీకు వాడుక భాష ఎలా మరి భగవంతుడి కటాక్షంతో వచ్చిందో. అవునండి. ఎందుకంటే పాట నేర్చుకున్నారా ఏమన్నా చిన్నప్పుడు? ఏం నేర్చుకోలేదండి. మరి ఎలా అంత? అంటే మా ఇంట్లో ప్రేయర్ జరిగేది. మా అమ్మ నాన్నకు మేము 13 మంది పిల్లలం. సో మా నాన్న ఏం చేసేవారంటే హార్మోనియం వాయించేవారు. హార్మోనియం ఇక అందరికీ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ జరిగేది. మళ్ళీ ఈవినింగ్ 7 o'clock ప్రేయర్ జరిగేది. మా నాన్న ఖచ్చితంగా ఆ శృతిలోనే పాడాలి అందరం. అట్లాగూ పాడి 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 అలవాటు అయిపోయింది మాకు పాటలు.